ప్రభుత్వ డాక్టర్లు తమ తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ సందర్శించారు. హాస్పిటల్లోని పలు వార్డులతో పాటు డాక్టర్ల అటెండెన్స్ రిజిస్టర్లను ఆయన పరిశీలించారు. విధులకు గైర్హాజరైన డాక్టర్ శ్రవణ్ కు నోటీసులు జారీ చేశారు. అనంతరం పేషెంట్లతో మాట్లాడి వార్డులో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో సాధారణ ప్రసవాల సంఖ్య తక్కువగా ఉండడంతో డాక్టర్లపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. వారంలో 2 రోజులు మాత్రమే ఆపరేషన్లు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికే డాక్టర్లు అనేక ఆరోపణలు ఉన్నాయన్న ఆయన ప్రభుత్వ హాస్పిటల్ వద్ద ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి సోమవారం ఫిర్యాదులపై రివ్యూ చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. వార్డుల పర్యటనలో భాగంగా నేను అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గంగాధర్ గారు కలిసి వార్డులో నీటి సమస్యపై ఇతర సమస్యలపై 2 వార్డులు తిరగడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ హాస్పిటల్ కూడా ఆకస్మిక తనిఖీ చేశాము. సరే సమయానికి 9 o'clock కల్లా డాక్టర్లందరూ కూడా హాజరైనప్పటికీ ఇక్కడ కొన్ని లోపాలు అనేది తలెత్తున్నాయి. మేజర్గా పారామెడికల్ స్టాఫ్ రిసీవింగ్ సరిగ్గా లేదని, అంతేకాకుండా ఇక్కడ డెలివరీస్ కూడా ఏదైతే ప్రభుత్వం ఉద్దేశించి డెలివరీస్ ఎక్కువ కావాలి, తర్వాత పేదవాళ్ళకి ఈ ప్రైవేట్కి వెళ్తే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి, వారికి ఆదా చేయాలని చెప్పి అన్ని సౌకర్యాలతోటి మనకి ఈవెన్ 108 ద్వారా తీసుకొచ్చి మళ్ళీ 102 ద్వారా ఇంటికి దిగబెట్టే వరకు కూడా రూపాయి ఖర్చు లేకుండా ఏదైతే వైద్యాన్ని అందించాల్సిన హాస్పిటల్ ఉందో కేవలం తక్కువ అవుతున్నాయి. అంతకుముందు నెల 13, ఈ నెల 20 ఈ విధంగా ఇంత పెద్ద హాస్పిటల్లో ఇంత తక్కువ ఇనిషియేషన్ డెలివరీస్ కావటం అనేది కొద్దిగా శోచనీయం. దీనికి ఇక్కడ అందరికి కూడా చెప్పడం జరిగింది, వారి యొక్క పనితీరు మార్చుకోవాలని. అదేవిధంగా ప్రధానంగా ఒక 2 రోజులు మాత్రమే వీళ్ళు సర్జరీ చేస్తున్నారు. సో ఎక్కువగా ఇక్కడ హాస్పిటల్కి వచ్చేది నార్మల్ డెలివరీ కాకుండా LACSలు వస్తాయి. వచ్చినప్పుడు మేము 2 రోజులు చేస్తామంటే మిగతా రోజులు ప్రైవేట్కి వెళ్ళటమో లేకపోతే ఇతరత్ర బాధపడే అవకాశం ఉంది. సో ఇక్కడే ఎనస్థీషియా సమస్య కూడా ఉందని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా సెకండ్ ఎనస్థీషియా కూడా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. కానీ పూర్తి స్థాయిలో అన్ని రోజుల్లో వీళ్ళు LACSలు చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ చేయలేకపోతే ఈ విధమైనటువంటి పనితీరు వస్తుంది. దాని ద్వారా వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి మళ్ళీ ఈ పేదవాళ్ళు ఉమ్మడి మహబూబ్